చైర్మన్ సార్, చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. వీళ్ళలో మార్పు వచ్చిందా, మార్పు నటిస్తున్నారా, ఏదైతేనే మొత్తానికి కనీసం లిప్ సింపతి అన్న చూపిస్తున్నారు అధ్యక్ష. సంతోషం. లిప్ సింపతి అన్న కనీసం అంత మేరకు గుర్తించినందుకు నిజంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నాకు ఒక్కటి ఆశ్చర్యం వేస్తుంది సార్. పిఆర్సీ అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు, ఆ పిఆర్సీ గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పిఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా, ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష. చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష? రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష. రివర్స్ పిఆర్సీ. ఉద్యోగులు వినాలి, మీరు చెప్పినంతసేపు ఓపికగా ఉన్నా నేను. ఉద్యోగులు, అయ్యా మీ కొత్త జీతాలు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు, తల్లికి ఏమో చేయనాడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు. సార్, ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్. మీకు 15వ తారీఖున జీతాలు వస్తున్నాయి, సంతోషించండి అని స్టేట్మెంట్ ఇదే ఫ్లోర్లో ఇచ్చారు అధ్యక్ష. రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. 15వ తారీఖున జీతాలు ఇస్తున్నాము, సంతోషించండి అని ఉద్యోగస్తుల మీద హేళనగా మాట్లాడిన వాళ్ళు. అధ్యక్ష, వీఆర్ కన్సర్న్. ఎస్, మీరు గుర్తించారు. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్తున్నా, ఈ ప్రభుత్వ మార్పులో ఉద్యోగస్తులు కీలక పాత్రను పోషించారు. రాష్ట్రం మీద ప్రేమతోటి, తమ భవిష్యత్తు మీద ప్రేమతోటి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇవాళ ఏ పరిస్థితుల్లో అధ్యక్ష బకాయిలు 30,000 కోట్లు అంటున్నారు. కాసేపు పక్కన పెడదాం అధ్యక్ష. అది 27,000 కోట్ల 30,000 కోట్ల. ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది? ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది? మేము ఆ రోజు వైట్ పేపర్లో ఇచ్చింది 21,000 కోట్లు అంటే కాదు, 23,000 కోట్లు అని ఉద్యోగ సంఘాలు ఆ రోజు మాకు వచ్చి చెప్పాయి. ఇంకా మీరు ఇవన్నీ మిస్ చేస్తున్నారు చూడండి. 21,000 కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ముని వాడేశారు మీరు. యు హ్యావ్ యూజ్ దట్ మనీ. మీరు ఓన్లీ ట్రస్టీ. వాటికి ఆ ట్రస్టీగా ఉండాల్సినటువంటి సొమ్ముల్ని కూడా వాడేసి అధ్యక్ష, ఎలక్ట్రిసిటీ అనుకుంటా కరెక్ట్గా, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ అది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ సేవింగ్స్ అధ్యక్ష ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి అక్కడ వాళ్ళకు వచ్చే వడ్డీ కన్నా తక్కువ వడ్డీకి దీంట్లో ఏపీ కార్పొరేషన్ తీసుకుని, దీని నుంచి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి తీసుకుని అక్కడి నుంచి స్కీములకు పథకాలు రన్ చేశారు అధ్యక్ష. ఉద్యోగుల జీపీఎఫ్ ఫండ్స్ ని డైవర్ట్ చేసి స్కీములు నడుపుకున్న మీరు ఈరోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే.